వెల్కమ్ టు పీవీసీ న్యూస్. నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దూషించిన వారికి హెచ్చరిక జారీ చేసిన నార్కట్పల్లి మండల కొండపాకగూడెం మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన మల్లేష్ యాదవ్ మీడియాకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, నకరేకల్ నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నాడని, ఆయనతో వచ్చిన పాత బీఆర్ఎస్ క్యాడర్ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చారని, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా వారి మాటే వింటున్నారని, ఇలాంటి గ్రూప్ రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరికలు జారీ చేసి మాట్లాడారు. మాజీ సర్పంచ్ కొమ్మరబోయిన మల్లేష్ యాదవ్, కొండపాకగూడెం. రాజగోపాల్ రెడ్డి గారు లేకపోతే తుంగతుర్తి కానీ నకరేకల్ కానీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిచే వాళ్ళేనా? ఒక్కసారి మీరు వెనుక తిరిగి ఆలోచించుకోండి. మేము కార్యకర్తలం. వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ పలాని వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించడం జరుగుతుంది. వారిని మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని వారు గట్టిగా చెప్పడం వల్ల మేము కార్యకర్తలు అందరం కంకణబద్ధులమై ప్రతి ఒక్కరం వారికి ఓట్లేసి గెలిపించగా ఈరోజు వారు పార్టీని సర్వనాశనం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా గ్రూపులుగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీని నకరేకల్లో తుంగతుర్తిలో పార్టీని తప్పుద్రోవ పట్టించి మొత్తం భ్రష్టు పట్టించి వారికి నచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వటం, నచ్చింది చెప్తే చేసిన వాళ్ళనే ఎమ్మటి పెట్టుకోవడం జరుగుతుంది. పాత వారిని పూర్తిగా తీసి పక్కకు పెట్టడం జరిగింది. మేము 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే మేము 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినాం, రూపాయి ఖర్చు పెట్టుకొని ఊళ్ళో కార్యకర్తలను కాపాడినాం తప్ప మేము పార్టీకి మేము ద్రోహం చేయలే. 5 సంవత్సరాలు నేను వార్డు మెంబర్గా చేసిన, 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన. ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అయినా కానీ మేము ఏ రోజు కూడా పార్టీ మారకుండా గట్టిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. కానీ ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మాకు విలువ లేకుండా ఉన్నది. ఈరోజు ఊళ్ళో కనీసం ఒక రైతుకు ఎల్సీ ఇప్పియాలంటే ఎల్సీ కూడా ఇప్పియలేని పరిస్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏంది? ఊళ్ళో గ్రూపులుగా తయారైపోయినాయి. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్రూపు కాదని ఆ గ్రూపుకి, ఆ గ్రూపులో పంచాయతీ కూడా ఈ గ్రూపులకు తయారయ్యే ఒక డిపార్ట్మెంట్లో పని కూడా ఏ పని జరగడం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా గ్రహించి కాంగ్రెస్ పార్టీని తప్పుదోవలో కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తే నడుస్తుంది తప్ప మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని దూషిస్తే మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. రోడ్ల మీద కూడా తిరగకుండా మిమ్మల్ని మాత్రం మేము బహిష్కరిస్తామని హెచ్చరిక చేస్తున్నాము.